నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. సోషల్ మీడియాలో పొలిటికల్ రీల్స్, కాంట్రవర్షియల్ వీడియోలతో హల్చల్ చేసినటువంటి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక సాధారణ నార్మల్ కేసు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా. దేశ ద్రోహం లాంటి అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద అరెస్టై ప్రస్తుతం సెంట్రల్ జైల్లో నెల్లూరు జ్యుడిషియల్ ఖైదీగా ఉన్నటువంటి బచ్చలకూరి జోసెఫ్ అలియా శ్రావణ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటికి వస్తూ ఉంది. వాస్తవానికి రావణ్ ఒక్కడే కాదు. అతను ఒక్కడే ఇదంతా ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యుగా, సోలోగా చెయ్యలేదు. ఈ తెర వెనక ఒక పెద్ద నెట్వర్క్, అతి పెద్ద రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పి పోలీసులు ఇప్పటికే గుర్తించారు. రావణ్ వెనక ఉన్న అసలు కథని తొవ్వి తీయటంలో నిమగ్నమైనటువంటి పోలీసులకు ఈ నేపథ్యంలో ఒక మహిళ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరే గమన. అసలు ఎవరి గమన? రావణ్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? వైసీపీ అధినేత జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆమె నెత్తిపైన ఇట్లా చెయ్యేసి ఆశీర్వదించటం వెనక ఉన్న అసలు లింక్ ఏంటి? ఈ వీడియోలో పోలీసుల విచారణలో బయటపడ్డటువంటి మైండ్ బ్లోయింగ్ డేటాని పాయింట్ బై పాయింట్ విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకి చూడండి. ఇక మొదలుగా మనం ఆలోచించినట్టయితే ఈ ఎపిసోడ్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్ సీన్, జగన్ ఆశీస్సులు. ఇటీవల ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పుడు ఎవరో కొంతమంది ఈమెని ఇంట్రడ్యూస్ చేశారు. గమనని ప్రత్యేకంగా ఆయన్ని కలిసే అవకాశం ఈ గమనకి వచ్చింది. ఆ సమయంలో మనం చూసాం యథావిధిగా ఆయన అందరినీ కలిసినప్పుడు ఇట్లా నెత్తి మీద రుద్దుతూ ఉంటాడు. ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి ఆ సందర్భంగా హామీ కూడా ఇచ్చారు జగన్ గారు. ఈ న్యూస్ మనకు బయటకొచ్చింది. జగన్ లాంటి అంత పెద్ద లీడరు హామీతో ఈ గమన ఎంతో ఉప్పొంగిపోయింది. ధన్యోస్మి అన్న లెవెల్‌లో ఆమె హావభావాలు ప్రదర్శించింది. తర్వాత వీడియో రిలీజ్ చేసింది. అందుకే చెప్తున్నా. జగన్‌ని కలిసిన తర్వాత అసలు ఈ గమన ఎవరు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కూపీ లాగటం మొదలుపెట్టారు. గమనకు సంబంధించిన అసలు విషయాలు, ఆమెకి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాకింగ్ జూసి, ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి అధికారులు గూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సందర్భం. అసలు ఈ గమనం బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి జూస్తే కర్ణాటక, బళ్ళారి, బెంగుళూరు పరిసర ప్రాంతం. ఆమెకు రాము అనే వ్యక్తితో గతంలో పెళ్ళయింది. గమన గతంలో బోటిక్ నిర్వహించేది. అక్కడికి ఇంద్రసేన నాయుడు, ఇంద్రసేన చౌదరి అని గూడా అంటారు వచ్చేటోళ్ళు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది గమన, ఇంద్రసేన. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇంద్రసేన నాయుడుతో గమన ఉండటం మొదలుపెట్టింది. నెక్స్ట్ స్టెప్ అదే గదా! మొదటి భర్త రాము మీద అనేక రకాలుగా కేసులు పెట్టి హింసించటం మొదలుపెట్టింది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక గమన భర్త రాము ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు అప్పట్లో. యెస్, సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఆ భర్త. భర్త రాముకు పూర్తిగా దూరం జరిగిన తర్వాత ఈ గమన ఇంద్రసేనకు బాగా దగ్గరైంది. వీళ్ళిద్దరూ విదేశాలకి తరచుగా వెళ్ళటం, వివిధ వ్యాపార సామ్రాజ్యాలని విస్తరించటం. ఈ క్రమంలోనే ప్రశ్న ఛానల్లోకి అనూహ్యంగా ప్రవేశించాడు ఈ ఇంద్రసేన నాయుడు. ఎవరు ఇంద్రసేన నాయుడు? ఈయన ఉమామహేశ్వర నాయుడు అని ఒక వైసీపీ లీడర్‌కి బ్రదరు. గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నిరాకరించారు. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నాయకుడిగా మారారు. పవన్ కళ్యాణ్ మీద ఆయనకి కూడా విపరీతమైన ద్వేషం ఉండేది. సోదరుడి టార్గెట్ ఏంటో తెలుసుకున్నటువంటి ఇంద్రసేన నాయుడు ప్రశ్న ఛానల్‌లో పెట్టుబడి పెట్టి తన సోదరుడు, బ్రదర్ పొలిటికల్‌కు రీచ్ అవ్వటం కోసం అది నడిపించటం మొదలుపెట్టాడు. అందువల్ల గన్నవరం విమానాశ్రయంలో గమనకు జగన్ దర్శన భాగ్యం చాలా సులభంగా, ఈజీగా దొరికింది. దీనికి తోడు ఈ గమన రావణ్ అరెస్ట్ అయిన తర్వాత
ఈ సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. అందులో జగన్‌కి థాంక్స్ చెప్పింది. ఇది లింక్ ఇది. ఈ అంశాలను పరిశీలనలోకి తీసుకున్నటువంటి పోలీసులు లోతుగా దర్యాప్తు చేయటంతోటి ఈ విషయాలన్నీ గూడా వెలుగులోకి వచ్చినియి. అయితే రావణ్ కేవలం ఆటలో అరటిపండు మాత్రమేనని, అసలు కథ చాలా ఉందని జెప్పి పోలీసులు ఇప్పటికి గూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకున్న డేటా ఎవిడెన్సెస్ ప్రకారం. గమన అసలు పాత్ర ఫండింగ్ ఒకసారి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రశ్న యూట్యూబ్ ఛానల్‌కు గమన కేవలం ఒక సాధారణమైనటువంటి నటి లేదా యాంకర్ మాత్రమే కాదు. ఆమె ఆ ఛానల్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ ఛానల్‌ని నడపటానికి లేదా ఇతర ప్రొడక్షన్ కార్యక్రమాలకు, మెయింటెనెన్స్‌కి మొత్తానికి సంబంధించినటువంటి ఫండింగ్ మొత్తం గూడా ఈ గమన ద్వారా దానికి అరేంజ్ చేయబడుతా ఉంది. జైల్లో ఉన్న రావణతో ఈమె అత్యంత సన్నిహితంగా ఉండేది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంటే అతనితో కలిసి రీల్సు, కాంట్రోవర్షియల్ పొలిటికల్ వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేసేటోళ్ళు. వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా నెట్వర్క్‌లో ఈమె తెర వెనుక అత్యంత కీలక పాత్ర పోషించిందని చెప్పి పోలీసులు కూడా నిర్ధారించారు ప్రాథమిక విచారణలో. వైఎస్ఆర్‌సీపీతో డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఒక ముఖ్యమైన డేటా ఆధారిత లింకును మనం గమనించాల. ఈ గమన అనే ఒక లేడీకి వైసీపీ అగ్రనాయకత్వానికి మధ్య ఉన్న బంధం ఈ రోజుది కాదు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జగన్ ఆమెను ఆశీర్వదించటం వెనక ఒక పెద్ద మాజీ మంత్రి మధ్యవర్తిత్వం వహించినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గతంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ పరిధిలో వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్‌తో జరిగినటువంటి అంతర్గత ఇంటర్నల్ మీటింగ్స్‌కి గమన హాజరైనట్టుగా ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా పోలీసులకి అందుబాటులో ఉంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌లో టాప్ ఎజెండా సెట్ చేసే లీడర్లలో ఒకరు గమన. పార్టీకి సంబంధించినటువంటి కీలక డిజిటల్ స్ట్రాటజిస్టులు, గతంలో పనిచేసిన ఐపాక్ ప్రతినిధులతో ఈమెకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అని వెలుగులోకి వస్తూ ఉంది. ఏ టైంలో ఏ అజెండాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి, ప్రత్యర్థుల్ని ఎలా టార్గెట్ చేయాలి అనే టాపిక్ షీట్స్ నేరుగా పార్టీ ముఖ్య నేతల నుంచి, ఆ కార్యాలయం నుంచి ఈమె హ్యాండిల్ చేసినట్టుగా ల్యాప్టాప్ డేటా ఆధారంగా పోలీసు వాళ్ళకి తెలియవచ్చినటువంటి సమాచారం. ఇక ఈ ఈ మొత్తం వ్యవహారంలో కళ్యాణదుర్గానికి కనెక్షన్ ఏంటంటే, ప్రశ్న యూట్యూబ్ స్టూడియో మరియు వాటి వెనక కార్యక్రమాల వెనక ఉన్నటువంటి పొలిటికల్ లింకులు పోలీస్ విచారణలో బట్టబయలు అవుతా ఉన్నాయి. వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉంది. వైసీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందినటువంటి ఉమామహేశ్వర నాయుడు అనే ఒక వైసీపీ లీడర్, ఆయన సోదరుడే ఈ ఇంద్రసేన నాయుడు లేదా ఇంద్రసేన చౌదరి అని కూడా అంటూ ఉంటారు. వీళ్ళ ఫ్లాట్‌లో ఈ ఛానల్, ఈ స్టూడియో మొత్తం సెటప్ ఏర్పాటు చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాంట్రోవర్షియల్ కంటెంట్ గానీ, ఇతర ప్రొడక్షన్ మొత్తం గానీ, ఈ మొత్తం ఈ స్టూడియో నుంచే వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నారు. అయితే దీని వెనక యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు, ఒక పక్కా పొలిటికల్ ఎజెండా మరియు కుట్రకోణం దాగి ఉందని చెప్పి పోలీసులు స్పష్టంగా ఎవిడెన్సెస్ ద్వారా ప్రాథమిక విచారణలో డిసైడ్ చేశారు. ఈ ఛానల్ మేనేజ్మెంట్‌కి, గమనకి పెద్ద ఎత్తున హవాలా క్యాష్ రూపంలో ఫండింగ్ అందుతున్నట్టుగా బ్యాంక్ అకౌంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పోలీసులు లింకులు ఇప్పుడిప్పుడే తవ్వుతా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి మైనింగ్ కాంట్రాక్ట్ వ్యాపార లావాదేవీలు చేసేటువంటి ఒక పెద్ద మనిషి హస్తం దీని వెనక ఉన్నట్టుగా, బెంగుళూరు రూట్ ద్వారా ఈ ఫండింగ్ అందిస్తున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు దాకా అందిన డేటా ప్రకారం. ప్రస్తుతం ఈ కేసు తీవ్రమైనటువంటి రూపం దాల్చటంతో పోలీసులు గమనకు అధికారికంగానే నోటీసులు ఇచ్చారు. ఉపా చట్టం కేసులో లోతుగా దీన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ పోలీసులు ఈమెని ఇటీవల అంటే 13th జులై మొన్న గన్నవరం డీఎస్పీ కార్యాలయానికి విచారణకి పిలిచారు. 5:30 గంటల పాటు విచారించారు. నెక్స్ట్ విచారణ 17th జులైన ఉంటుంది అని చెప్పి
చెప్పి కన్ఫర్మ్ చేశారు. చూడాలి మరి ఇంకా ఆ రోజున ఇంకా కొత్త విషయాలు ఏం వెలుగులోకి రాబోతున్నాయో, సంచలనమైనటువంటి వ్యక్తులు, విషయాలు మనం వెయిట్ చేయాల. ఇప్పటికే రావణ్ ఉపయోగించినటువంటి మొబైల్ డేటా గానీ, ల్యాప్‌టాప్ గానీ, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం గూడా పోలీసుల ఆధీనంలో ఉంది. సైబర్ నిపుణుల సాయంతోటి వాటిపైన కీలకమైన సమాచారాన్ని డిలీట్ చేసిన డేటాను గూడా రిట్రైవ్ జేసి, అన్నీ గూడా అత్యంత వివాదాస్పదమైన వీడియోస్‌తో సహా మొత్తం గూడా రికవరీ చేశారు పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్న సందర్భంలో. ఈ డేటా ఆధారంగానే గమనంతో పాటు మరికొంతమంది కీలక సూత్రధారుల లింకులు గూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక క్వెషన్, ఒక ప్రొఫెషనల్‌గా గమనపై ఇంకా ఫ్యూచర్‌లో విచారణ జరిగి కన్ఫర్మ్ అయితే ఏ కేసులు పెట్టే అవకాశం ఉంది అని కొంతమంది నన్ను అడుగుతా ఉన్నారు. దానికి నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక ప్రొఫెషనల్‌గా ప్రధాన నిందితుడు ఇందులో రావణ్‌పై ఇప్పటికే ఉపా చట్టం కింద ప్రయోగించారు, కేసు పెట్టారు ఆ సెక్షన్ కింద. ఈ ఛానల్ వెనక ఉన్నటువంటి బ్రెయిన్, ఆర్థిక వనరులు గమనే అని చెప్పి పోలీసులు గనక కన్ఫర్మ్ చేసి ఫైనల్‌గా నిర్ధారిస్తే ఈమెపై కూడా ఉపా చట్టంలోని సెక్షన్ 17 అంటే నేరాలకు ఫండింగ్ సమకూర్చటం, ఉపా చట్టంలోని సెక్షన్ 18 అంటే క్రిమినల్ కుట్ర పన్నడం కింద కేసులు నమోదు చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత వీటితో పాటుగా యథావిధిగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా నేరానికి ప్రోద్బలం అందించినట్టుగా అబెట్మెంట్ అంటారు, దాని కింద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టినందుకు కూడా కఠినమైన సెక్షన్ల కింద ఈమె మీద కేసు పెట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ ప్రశ్న బృందానికి ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపా చట్టం కింద రావణ్ అరెస్ట్ అయినా కూడా ఈ టీం ఇంత తెగింపు చూపించిందంటే దీని వెనక వైసీపీ లీగల్ సెల్ ఇచ్చినటువంటి లీగల్ బ్యాకప్ మరియు ఆర్థిక భరోసా కారణం అనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏదైనా కేసు వస్తే చూసుకోవడానికి సుప్రీంకోర్టు స్థాయి లాయర్స్ వాళ్ళకి సపోర్ట్గా, మద్దతుగా ఉన్నారు. లీగల్ ఖర్చులు పార్టీ చూసుకుంటుంది అన్న భరోసా వల్లే ఈ రావణ్ లేదా ఈ ప్రశ్న ఛానల్ లేదా దాని వెనక ఉన్నటువంటి టీం, ఈ బ్యాచ్ ఈ విధంగా ముందుకి ధైర్యంగా వెళ్తున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర కోణం ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒక ఛానల్, ఒక వ్యక్తి చేసింది కాదు ఇది. దీని వెనక కుట్ర కోణం ఉంది అనేది వెలుగులోకి వస్తూ ఉంది. ఇంకా ముందు ముందు విచారణలో ఎన్ని వెలుగులోకి వస్తాయో తెలీదు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.